మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేర బాలకిషన్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఈ సభకు మాలలు తరలి రావాలన్నారు. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో సభ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఎస్సీ రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి మన ఉన్నతి కోసం, మన గుర్తింపు కోసం, మరి మనలో ఉన్నటువంటి చైతన్యం కోసం ఇవాళ మాల సంఘాలన్నీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి వివేక్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో నుంచి మారుమూల గ్రామం నుండి కూడా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామం నుంచి అందరూ కూడా రేపు డిసెంబర్ 1వ తేదీన ఏదైతే మన మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ మందకృష్ణ వైఖరికి నిరసనగా మందకృష్ణకు జవాబు చెప్పడానికి మరి మనం అందరం కూడా రేపు 1వ తారీఖున పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా ఈ విధంగా స్పందిస్తున్నందుకు భగత్ సింగ్ వాసులకు సర్నాడు డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పైన జైవ్యం తెలియజేస్తూ మరి మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఇవాళ మీ అందరికీ కూడా గత 30 సంవత్సరాలుగా ఎవరికి కూడా దళిత బంధు రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా ఈ 3 ఎకరాల భూమి రాలేదు. ఎవరికి కూడా ఎస్సీ కార్పొరేషన్లో మన మాల సోదరులందరికీ కూడా ఒక లోన్ కూడా రాలేదు. మరి దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే భారీ బహిరంగ సభ ద్వారా వివేక్ గారు అయితే మరి ఛాలెంజ్గా తీసుకొని మా సంగతితో చూపిస్తాం. నా 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్నటువంటి మాలల మరి చైతన్యం ఏందో ఈ ప్రభుత్వాలకు చూపిస్తామని చెప్పి మరి వివేక్ గారు ముందడు చేసి, అదేవిధంగా వర్ధనపేట నాగరాజు గారు కానీ, మేడిపల్లి సత్యం గారు కానీ, అదేవిధంగా వినోద్ గారు కానీ, అదేవిధంగా మన అచ్చంపేట వంశీ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు కానీ, మరి ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు కానీ యావత్తు ఇలా తెలంగాణ ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మధురవి గారు ఎంపీలు కూడా అందరూ కూడా ఇవాళ రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ కూడా సమాయత్తం చేస్తున్నటువంటి మాట ప్రజలందరూ కూడా గ్రహించాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాలలను కూడా తక్కువ చూపు చూసినటువంటి మందకృష్ణ లాంటి బద్మాషి కూడా ఉంటే మరి వాళ్ళందరికీ జవాబు చెప్పడానికి రేపు 1వ తారీఖున మన యువకుల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రేపు మాలలందరూ కూడా హైదరాబాద్ వచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయ్యా నిన్ను గెలిపించినటువంటి మేము భారీ బహిరంగ సభ పెట్టామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి.